హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraFoodies. ఫ్రెండ్స్, టుడే మనకి రెస్టారెంట్ అండ్ దాబాస్లో దొరికే బటర్ చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు దీనికి వచ్చేసి మెయిన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. సో దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, పుదీనా కొంచెం, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాల పౌడర్ కొంచెం, కారం, పసుపు, జీడిపప్పులు, బటర్, కసూరి మేతి, ఇలాచి, జీలకర్ర, గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ ఆయిల్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, చికెన్ వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక మ్యారినేట్ చేసి పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. సో మీరు కర్రీ ప్రిపేర్ చేసుకుంటాకి ముందు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా బటర్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. సో వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. సో అందులోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోండి అండ్ జీడిపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి సరిపోతాయి. అండ్ ఆనియన్ కూడా నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి. నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను అనమాట, 250 గ్రామ్స్. సో అందుకని దానికైతే ఇప్పుడు నేను తీసుకున్న సరిపోతాయి. అండ్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో ఇవి మనకి పచ్చివాసన పోతే మంచి స్మెల్ వస్తాయండి వేగేప్పుడు. సో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి, వేయించుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే మనకి కొంచెం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. సో వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. సో కారం వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. సో తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి. ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి నేనైతే, చిన్నవి సరిపోతాయి అన్నమాట. వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి వేగాలి. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. సో ఫస్ట్ ఇవన్నీ కూడా బటర్లో మనకి కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక 2 మినిట్స్ కలుపుకొని వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మనకి ఇవన్నీ ఈ టమాటోస్ ఇవన్నీ కూడా వాటర్లో మనకి కొంచెం ఉడకాలన్నమాట. కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. సో మూత పెట్టుకొని ఫస్ట్ ఉడికించుకోండి. సో చూసారు కదా, సో ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేదు అంటే మాడిపోతుంది, హైలో పెట్టుకోవద్దు. సో ఇలా వేగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకొని దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న మిక్సీలో జార్లోనే వేసేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక అందులో కొద్దిగా బటర్ వేసుకోండి. వేసుకున్నాక ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ ఉంది కదా, చికెన్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో చికెన్ వేసేసుకొని ఇప్పుడు మనకి బటర్ అండ్ ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో ఈ చికెన్ అనేది మనకి వేగాలన్నమాట. సో ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. సో మనకి మాడకుండా కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండండి.
సో మనకి కొంచెం వేగితే సరిపోతుందండి. సో చూసారు కదా ఇలా కలుపుకున్నాను ఫ్రెండ్స్. అది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. జనరల్గా మనం ఏమి దాబాస్ అండ్ రెస్టారెంట్స్లో దొరుకుతుంది మనకి ఇలాంటి కర్రీస్ అనేవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసేసుకున్నాక అదే ఆయిల్ అండ్ బటర్లో మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. సో వేసేసుకొని కలుపుకోండి. ఈ పేస్ట్ అనేది కొంచెం ఇందులో మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మనకి ఇందులో ఇది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ముక్కలు పక్కకు తీసుకున్నాం కదా, ఫ్రై చేసుకొని అవి వేసేసుకోవాలి ఈ గ్రేవీలో. వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కలుపుకోండి ఫ్రెండ్స్. సో మనకి చికెన్ కంప్లీట్గా ఉడకలేదు కదండి, కొద్దిగా ఫ్రై చేసుకున్నాం మనం ఆయిల్లో. సో ఇప్పుడు ఇక్కడ ఈ గ్రేవీలో మనం ఇది కొంచెం ఉడకాలన్నమాట. సో ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. సో కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మీరు ఈ విధంగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. సో మనకి గ్రేవీ అంతా కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకుంటూ ఉండండి. సో ఒక 5 మినిట్స్ మీరు ఈ విధంగా కొంచెం దగ్గరగా చూసారు కదా, ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది మీరు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇందాక మెత్తగా మనం ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, పేస్ట్ చేసుకుని అదే బౌల్లో వాటర్ తీసుకొని వేసుకున్నాను. సో ఇప్పుడు మనకి వాటర్ అండ్ గ్రేవీలో ఈ చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో. సో చూసారు కదా, చక్కగా ఇలా ఉడికిపోతూ దగ్గరగా వస్తుంది మనకి. కొంచెం మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, మనం ఆయిల్ అండ్ బటర్ వేసుకున్నాం కదా, అది మనకి పైకి తేలుతుందండి ఈ విధంగా. సో తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ జనరల్గా మనకి దాబాస్ అండ్ రెస్టారెంట్స్లో మాత్రమే చూస్తూ ఉంటామండి. అండ్ అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ట్రై చేసుకుంటే ఇంట్లో. అండ్ మీరు ఇది రైస్లోకే కాదండి, రోటీస్, చపాతీ, పుల్కాస్ వీటిల్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఉన్న లాక్డౌన్ టైంలో అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. సో ఇలాంటి రెస్టారెంట్ అండ్ దాబాస్ అండ్ బయట దొరికే ఫుడ్స్ మనం ఇంట్లోనే అదే ఫ్లేవర్తో అదే టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో అందుకనే మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.